మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, పిఆర్సి సిఫారసు కన్నా ఎక్కువే ఉండే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 30% కంటే ఎక్కువే అంటున్న ఉద్యోగ సంఘాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. గత అనుభవాల నేపథ్యంలో సర్కారు యోచన గత పిఆర్సి ఫిట్మెంట్ 29% చెబితే 43% ప్రకటించిన కేసీఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నివేదిక కోసం నేడు సిఎస్కు టీఎన్జిఓల వినతి. 4 లేదా 5వ తారీఖున ఉద్యోగ సంఘాల చేతికి పిఆర్సి నివేదిక అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పిఆర్సి నివేదిక ఉద్యోగ సంఘాలకు ఇచ్చినట్లయితే వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి సో దానికి అనుగుణంగా మళ్ళీ సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ తోటి చర్చించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మరి 4, 5 తేదీలలో ఉద్యోగ సంఘాలకు పిఆర్సి నివేదిక అనేది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక పదోన్నతుల కోసం వేల మంది పడిగాపులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరీక్షణ చేస్తున్నట్టు తెలుస్తుంది పదోన్నతుల కోసము. అదేవిధంగా కొన్ని శాఖల్లో రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదోన్నతులు లేవు. ప్రమోషన్లపై నిషేధాన్ని ఎత్తేసిన సాగని ప్రక్రియ. ఉన్నతాధికారులే తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలు అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. నెల రోజుల్లో పదోన్నతులు పూర్తి కావాలని సీఎం ఆదేశించినట్లు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ 30% కన్నా ఎక్కువే ప్రకటించనున్నారా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువే ఇస్తారా అంటే అవుననే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. సో ఈ నిర్ణయం ప్రస్తుత కరోనా కష్టకాలంలో అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని చెబుతున్నాయి. ఏపీ సర్కారు అక్కడి ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్ అంటే అక్కడి ఉద్యోగులకు 27% ఐఆర్ని ప్రకటించడం జరిగింది. సో 2019లో ఇక్కడి విద్యుత్ ఉద్యోగుల ప్రకటించిన ఫిట్మెంట్, సో ఇది 35% విద్యుత్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటించడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వమే. సో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే తమకు 30% కంటే ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి గత పిఆర్సి కంటే ఎక్కువ మొత్తంలోనే ఫిట్మెంట్ను ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రభుత్వం సకాలంలో పిఆర్సిని ప్రకటించలేకపోయింది. 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 11వ పిఆర్సి వేతనాలు 28 నెలలు గడిచిన అమల్లోకి రాలేదు. 2013 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 10వ పిఆర్సి వేతనాలను ప్రభుత్వం 2014 జూన్ నుంచి మనకు వర్తింప చేసింది. అప్పుడే రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో అంటే 43% ఫిట్మెంట్ని ప్రకటించారు. సో అప్పుడు ఉద్యోగులు 69% మేరకు ఫిట్మెంట్ని డిమాండ్ చేయగా పిఆర్సి మాత్రం 29% రికమెండ్ చేసింది. అయితే కేసీఆర్ 14% పెంచి ప్రకటించారు. ఆశించిన దానికంటే ఎక్కువ రావడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే ఈసారి 50%కి పైగా ఫిట్మెంట్ను వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశించినా కూడా కరోనా నేపథ్యంలో ఆ స్థాయిలో రాకపోవచ్చని అంచనాకు వచ్చాయి. కనీసం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే చాలని అభిప్రాయపడుతున్నట్లు కూడా మనకు పేర్కొనడం జరిగింది. అయితే 30% కంటే ఫిట్మెంట్ అనేది ఎక్కువనే ఉండొచ్చు అని చెప్పేసి అందరైతే అంచనాకు రావడం జరుగుతుంది. సో కొత్త వేతనాలపై సిఫారసులు చేయడానికి గాను 2018 మే 28న ప్రభుత్వం 11వ పిఆర్సిని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నుంచి నివేదిక అందగానే 2018 ఆగస్టు నుంచి కొత్త వేతనాలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 4వ తరగతి సిబ్బంది సంఘాల నుంచి కమిషన్ పలు విజ్ఞాపనలు స్వీకరించింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు ధరలు, అదేవిధంగా ఇతర అంశాలన్నింటిపైన అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసింది కమిషను. సో ప్రభుత్వం నిర్దేశించిన సమయం కన్నా ఆలస్యమైన ఎట్టకేలకు గురువారం నివేదికను సమర్పించింది. అంటే 2 సంవత్సరాల 7 నెలల తర్వాత నివేదికను ఇచ్చినట్లయింది. ఈ 20 నెలల తర్వాత అంటే ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా ఫిట్మెంట్ని ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు పిఆర్సి సభ్యులతో రహస్యంగా చర్చించినట్లు తెలిసిందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. వారు చెప్పిన సమాచారం ప్రకారము పిఆర్సి
కమిషను ఈసారి 33% ఫిట్మెంట్ను సిఫారసు చేసినట్లు సమాచారం ఉన్నట్లుగా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్రం 20-25% వరకు ఇవ్వచ్చని చెప్పింది. అయితే గత అనుభవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆమోదయోగ్యంగా ఫిట్మెంట్ను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆకాంక్షించారు. సో 2-3 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి ఎంత ఉంటుంది ఆ నివేదికలో ఫిట్మెంట్ అనేది. అయితే నేడు సిఎస్ను కలవనున్న టీఎన్జిఓ నేతలు అని చెప్పేసి మనకు పేర్కొనడం జరిగింది. సో టీఎన్జిఓల సంఘం నేతలు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కలవనున్నారు. అధ్యయనం చేయడానికి తమకు పిఆర్సీ నివేదిక కాపీలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నెల 6-7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని సిఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. సో ఈ చర్చలకు ముందే పిఆర్సీ నివేదికను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం సూచించారు. అందుకే నివేదిక కాపీని ఇవ్వాల్సిందిగా సిఎస్ను కోరనున్నామని టీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ తెలిపారు. ఈ నెల 4 లేదా 5న ఉద్యోగ సంఘాల చేతికి నివేదిక రావచ్చని సమాచారం ఉన్నట్లు ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల వేతనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని, దీనిని తగ్గించేలా వేతనాలను సవరించాలని టీపీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కోరినట్లు మనకు పేర్కొనడం జరుగుతుంది. సో 7వ పిఆర్సీ నుంచి 10వ పిఆర్సీ వరకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ల వేతనాల మధ్య 15,000 తేడా ఉందని తెలిపారు. ఇక 70 ఏళ్ళ దాటిన ప్రభుత్వ పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్లను పెంచాలని కూడా కోరినట్లు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా పిఆర్సీ కమిషన్ సిఫారసు చేసిన దానికంటే మనకు అంటే ఎంతైతే సిఫారసు చేస్తుందో సో దానిపైన ఉద్యోగ సంఘాలు అనేది మళ్ళీ చర్చించి సో దానికంటే కూడా ఎక్కువ ప్రకటించే అవకాశం ఉంది ఫిట్మెంట్ సీఎం చర్చల తర్వాత అన్నట్లుగా మనం గత ఆనవాయితీ నుంచి కూడా అది జరుగుతుంది. సో అదే కూడా ఈసారి జరగవచ్చు అనేది మనకు తెలుస్తుంది. అయితే 33% కంటే ఎక్కువ ఉండొచ్చు, మినిమం 30 కంటే ఎక్కువ ఉండవచ్చు అన్నట్లుగా మనకు అంచనాలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకు విద్యుత్ శాఖ వారికి ఆల్రెడీ పిఆర్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు 35% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంచుమించుగా అదే స్థాయిలో మాకు కూడా ఫిట్మెంట్ ఉండొచ్చని ప్రభుత్వ ఉద్యోగులు అయితే అంచనాకు రావడం జరుగుతుందని చెప్పేసి మనకు ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. అయితే మనకు ఒక్కో పేపర్లో ఫిట్మెంట్ పైన 15% అని 22, 27 ఇట్లా 30 ఇట్లా రకరకాల ఫిట్మెంట్ రావడంతో కొంత ఉద్యోగులు అయితే ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి, ఎంత ఫిట్మెంట్ వస్తుంది అనేది. సో ఎందుకంటే మనకు పిఆర్సీలో మనకు పెంపుదల అనేది ఫిట్మెంట్ ఆధారంగానే ఉంది. ఫిట్మెంట్ ఎంత ఇస్తే మనకు జీతాలలో సుమారు అంత శాతం మనకు పెరిగేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఏ ఆ డేటుకు మర్జ్ అయినప్పటికీ సో డిఏ ఆల్రెడీ పొందుతున్న డిఏనే కాబట్టి అది మర్జ్ అయినా పెద్ద వేరియేషన్ రాదు, స్వల్ప తేడా ఉంటుంది. సో ఫిట్మెంట్ మాత్రమే మనకు అదనంగా ఎంత పెరిగితే మన జీతంలో అంత పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రధానంగా ఫిట్మెంట్ పైనే ఉద్యోగులందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి చూడాలి ఈ నెల 4-5 తేదీలో ఉద్యోగ సంఘాల చేతికి ఎలాగో ఈ పిఆర్సీ నివేదిక వస్తుంది కాబట్టి అందులో ఏముంది వాస్తవానికి, ఎందుకంటే అది సీల్డ్ కవర్లో ఇవ్వడం జరిగిందని చెప్తున్నప్పటికీ సో అందులో మరి ఫిట్మెంట్ ఎంత ఉందో ఇప్పటికి కూడా క్లారిటీగా ఎవరికి తెలియదు. సో మన చేతికి ఉద్యోగ సంఘాల చేతికి అది పిఆర్సీ నివేదిక ఇచ్చినట్లయితే అందులో ఫిట్మెంట్ ఎంత ఉంది, సో అన్ని అంశాలు అందులో ఉంటాయి. మనకు ఏ స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి, మాస్టర్ స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి, ఫిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. గ్రాట్యుటీ అన్ని అంశాల గురించి అందులో ఉంటాయి. సో దాన్ని ఉద్యోగ సంఘాలు ఒకసారి దాన్ని అధ్యయనం చేసి మళ్ళీ మా అంచనాకు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కమిషన్ ఎట్లా ఇచ్చింది, ఇంకా ఎంత మేర పెంచితే ఆమోదయోగ్యంగా ఉంటుందనే విషయాలన్నిటిని కూడా ఈ ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీతోటి చర్చిస్తాయి. సో ఫైనల్గా సీఎం కేసీఆర్ తో మళ్ళీ ఉద్యోగ సంఘాలు చర్చించి సో ఫైనలైజ్ ఈ ఫిట్మెంట్ అనేది తుది నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా మళ్ళీ మార్పులు చేస్తూ శాలరీస్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఇదంతా ప్రక్రియ, పిఆర్సీ ప్రక్రియ మనందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తెలిసిన విషయమే. సో అయితే ఫిట్మెంట్ ఎంత ఉంటుంది అనేది ప్రధాన చర్చ అనేది జరుగుతుంది. సో అది 30% కంటే ఎక్కువ ఉండొచ్చు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారము. సో ఇది ఫ్రెండ్స్ పిఆర్సీ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.